ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు సాయికృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు చూసుకుంటే మనం కోయంబత్తూరులో ఉన్నామండి. సో ఇది కోయంబత్తూరు మరుదాచలమూర్తి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. సో నేను, మా పాప, మా భార్య, సో మేము ముగ్గురు వెళ్ళామండి. కాలినడకతోనే వెళ్ళాము. సో టెంపుల్ టైమింగ్ చూసుకుంటే నడకకి మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 4 దాకానే పర్మిషన్ ఉంది. నడక దారిన వెళ్ళేవారు మరియు 2 వీలర్ను. మా పాప అయితే కొంచెం నడుస్తానంది. దాని తర్వాత ఎత్తుకోమంది. దాని తర్వాత మళ్ళీ నడుస్తానంది. సో ఒకటే తెలుసు కదా పిల్లల గురించి ఎలా ఉంటుందని. సో ఇప్పుడైతే మేము కూర్చుని పోయాం. మా పాప ఏమో నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసింది పైకి. సో అలా నడుచుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఇడుంబన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్టోరీ సపరేట్ ఉంది, చెప్తాను తర్వాత. సో ఆయన దర్శనం పొందాము. ఇంకా పైకి వెళితే ఇదిగో మొత్తాన్ని పైకి వచ్చామండి. సో టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మూలస్థాన సుబ్రహ్మణ్య స్వామి అని ఉంటుందంటే స్వయంభూ అనుకోండి. ఆయన దర్శనం పొంది దాని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాము. సో టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కింద దిగచ్చు స్టెప్స్. అక్కడ ఒక సిద్ధుడు ఉంటాడు, పాంబాటి సిద్ధర్ అని పేరు తమిళ్లో. ఆయన దర్శనానికి మేమైతే వెళ్ళలేదు, జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చాము. సో టెంపుల్ దర్శనం అయిపోయాక బయటికి ఇది ఎగ్జిట్ గోపురం అండి. సో స్పెషల్ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాము. సో ఎగ్జిట్ గోపురం నుంచి వెళ్ళిపోయాక అక్కడ ఫోటో షూట్స్ అవి తీసుకొని కొంచెం ఫోటోలు తీసుకొని బయటకు వచ్చాము. కింద అన్నదానం టైం అయింది. అప్పుడు 10:30 రాశారు, కానీ 10:30కి ఇవ్వలేదండి, 11:30 అయ్యింది. సో ఎప్పుడులాగా ఈ గోపురం కిందకి వచ్చాక ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం అయితే ఎక్సలెంట్. సో నేను రిలేటెడ్ వీడియోలో ఈ ఫుల్ వ్లాగ్ వేస్తాను. మీకు కనుక నచ్చితే దయచేసి వెళ్ళి చూడండి. ఈ షార్ట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మేమైతే మళ్ళీ రిటర్న్లో మా పాప ఫుల్గా నన్ను వాడేసుకుని ఫుల్గా ఎత్తుకోమని చెప్పి ఇలా అయితే వెళ్ళామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్.